హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర జంట దుబాయ్ ఇంట. ఈరోజు ఒక చిన్న కుకింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అబ్బా, మళ్ళీ కుకింగా అలా అనుకోకండి. తిండి లేకపోతే ఎలా బతకగలను చెప్పండి. సో ఈరోజు నేను మీకు బగారా రైస్ ఎలా చేయాలి ఈజీగా చూపిస్తాను, నా స్టైల్లో. ఇది ఎవరి దగ్గర రెసిపీ కాదు, నేను ఓన్గా ఎప్పుడూ చేసేలాగా చేస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఆ ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం పలావ్ సామాన్లు ఏవైతే మనం వేస్తామో అవి నేను చూపించినట్టుగా వేయండి. తర్వాత కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి పొడవుగా చీల్చి అవి కూడా ఫ్రై చేసేయండి. కొంచెం సాఫ్ట్ అయ్యాక ఇప్పుడు మనం ఏవైతే వెజ్జీస్ వేసుకోవాలనుకుంటున్నామో క్యారెట్, బీన్స్, కైండ్ ఆఫ్ పీస్ ఏవైనా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి అవి కొంచెం సాఫ్ట్ అయ్యాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే ఒక మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ అబ్బా నాకు చాలా ఇష్టం. సో ఆ స్మెల్ వచ్చాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది అనుకున్నాక అప్పుడు మీరు ఎంతైతే రైస్ తీసుకుంటున్నారో దానికి 1:2 రేషియోలో, అంటే 1 కప్ రైస్ తీసుకుంటే 2 కప్స్ వాటర్ తీసుకోవాలన్నమాట. అలాగా 1:2 రేషియోలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ వెజ్జీస్ అన్నీ కలిపి సాల్ట్ సెట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా ఉంచేసేయండి. ఒక్క 5 మినిట్స్ తర్వాత చూస్తే బాగా బాయిల్ అయ్యి ఇలా కనిపిస్తుంది. ఆల్రెడీ మనం కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని తీసుకొని దాన్ని ఈ వాటర్లోకి షిఫ్ట్ చేసేసి పుదీనా మంచిగా వేసి, ఎక్కువ గరిటెతో కలపకండి ఎందుకంటే రైస్ విరిగిపోయే ప్రాబ్లం ఉంటుంది. సో రైస్ ఎక్కువ కలపకుండా అలా పెట్టండి. ఇది 80% ఉడికిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి, అంటే ఈ పొజిషన్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి జస్ట్ అలా లిడ్ పెట్టి వదిలేసేయండి. కాసేపటికి మంచిగా అది 100% కుక్ అయ్యి ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుందన్నమాట. చాలా టెంప్టింగ్గా ఉంటుంది. సరే రైస్ ఓకే, కర్రీ ఏంటి అని అనుకోకండి. కర్రీ కూడా చూపిస్తాను ఈరోజు మీకు. అది కాజు పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. కాజు పన్నీర్ కర్రీకి ఫస్ట్ ఏంటంటే మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఆయిల్లో కొన్ని పలావ్ సామాన్లు, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోండి. దాంతోపాటుగా 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇవంతా మిక్చర్ బాగా ఫ్రై అయ్యాక టమాటోస్ కూడా వేసుకొని బాగా మగ్గించండి. టమాటోస్ మంచిగా ఫ్రై అయ్యి సాఫ్ట్ అయిపోతాయి. సో అలా సాఫ్ట్ అయిపోయాక కొంచెం కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఏ డిష్కైనా సరే. అది కూడా వేసుకొని ఈ మొత్తం మిక్చర్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని బాగా చల్లార్చిన తర్వాత కొంచెం కాజు వేసుకొని అది మొత్తం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం కాజు, అలాగే మనం ముందుగా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న పన్నీరు చిన్నగా సాట్ చేసి పెట్టుకోండి, అంటే జస్ట్ షాలో ఫ్రై అన్నట్టు. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి అది కొంచెం ఆయిల్ తీసుకొని దానిలో ముందుగా మనం చేసి పెట్టుకున్న ఆ మిక్స్చర్, అంటే మసాలా మిక్స్చరు, దాంతోపాటుగా కొంచెం ఉప్పు, కారం, అలాగే కొంచెం పసుపు వేసి బాగా మగ్గించండి. అది బాయిల్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీరు, అలాగే కాజు అండ్ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి బాగా బాయిల్ చేయండి. అది ఆయిల్ పైకి తేలి చూడడానికి భలే కనిపిస్తుంది. ఇంకా మన కర్రీ దగ్గరికి అయిపోయింది అనుకున్నప్పుడు పైన లాస్ట్లో కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, మన కర్రీ అండ్ రైస్ రెండు కంప్లీట్గా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఆ రైస్ పెట్టుకొని కర్రీ కూడా పెట్టుకొని ఎలా ఉంది టేస్ట్ అనేది చూసి చెప్తాను. దిస్ ఈజ్ టైమ్ ఫర్ టేస్టింగ్. ఎస్, మన పన్నీర్ కర్రీ. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎలా వస్తుంది ఏంటని. పన్నీర్ నేను ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు. ఐ మీన్ టేస్ట్ ట్రై చేశాను, బట్ కుకింగ్ ఎప్పుడు ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైము. సో చూడాలి ఎలా వచ్చింది ఏంటి అని. ఎస్, నిజంగా చాలా బాగా వచ్చిందండి. కర్రీ అయితే అసలు 10/10 ఇచ్చేయచ్చు. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.